సిన్నర్స్నే దేవుడు మరి రోగులకే కదట వైద్యుడు, అలాగే పాపల కొరకే యేసయ్య వచ్చి మరి ఎవ్వరు పాపం చేయకుండా ఉండాలా, అందరూ రక్షింపబడాలా అనేసి ఆయన ఈ లోకానికి యేసు ప్రభుగా యేసు క్రీస్తుగా వచ్చినారు. మరి సిన్నర్స్ అందరూ రక్షణ పొందితే అంతకంటే ఆయన కావాల్సిన ఆనందం లేదు. ఆ మనసు ఆయన కావాలన్నమాట. మరి దానికి ఎంత పాపినైనాను యేసు చేర్చుకోను. అంటే ఒకసారి పాపం చేస్తే యేసు ఎట్లా చేర్చుకుంటాడు కదా అని అనుకోకూడదు. ఒకసారి రక్షింపబడినాక మరి తప్పక ఆయనను తన స్వకీయ జనంగా చేసుకుంటాడు అంతే యేసయ్య. మరి ఎంత పాపినైనాను 339 అందరం పాడతామండి. అందరికీ వచ్చేస్తుంది మన కంటతో ఈ పాటలు కదా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, అంజుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణం పూర్ణ సమాధానము, ఎంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తంచు ప్రకటించుడి. తన దివ్య సిల్వచే తీసి పాప శాపమున్ పవిత్రపరచెను, నాకు హాయినిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తంచు ప్రకటించుడి. ఘోర పాపినైనాను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధినిచ్చును, స్వర్గమందు చేర్చును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తంచు ప్రకటించుడి. ప్రకటించుడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికర్త గురించి మరి ప్రకటించుడి, అంతటా చాటించుడి, ప్రకటించుడి. ఇవే చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ పాపులు అనేవాళ్ళు ఉండకూడదు. పాపులు లేకుండా ఉండే స్వర్గానికి దారి చూపిస్తున్నాడు యేసయ్య వచ్చి మనకు. మరి స్వర్గమందు చేర్చును, ఘోర పాపినైనను నన్ను చేర్చుకొను, పూర్ణ శుద్ధినిచ్చును, స్వర్గమందు చేర్చును. మరి ఈ లోక యాత్ర మరి అంత పాపమయమే. ఆ పాపం మనకు అంటకుండానే మనల్ని ఈ పాటల ద్వారా, వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మరి ఆ హెచ్చరిక ఎక్కడో ఒక చోట మనకు పుచ్చుకుంటుంది కనుక బురదలో కాలు వేయకుండా మనల్ని ఈ వాక్యాలు మనల్ని, పాటలు మనల్ని తప్పిస్తాయి. ఈ పాట పాడుకుంటూ నిజంగా మరి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న పాపాలే, పెద్ద పాపాలు చేయరు. చిన్న చిన్న పాపాలు చేస్తున్నప్పుడు కూడా యేసయ్య చూస్తున్నాడు. మనల్ని ఎవరు చూడడం లేదు అనుకుంటున్నాము. అమ్మ చూడలే, నాన్న చూడలే, ఎవరు చూడలేము కానీ ఎవరు చూస్తున్నారు అనేది పిల్లలు
చూస్తున్నాం మనము. యేసయ్య చూస్తున్నాడు కనుక అది చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఫ్యామిలీ ప్రేయర్స్లో నేర్పిస్తే వాళ్ళు చక్కగానే వస్తారు. మరి అలాగే సిల్వ చింతనేసువ ఇదిగా